ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మాదిరి మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కాసేపటి కిందటే ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే హాజరయ్యి ఇటు అందరూ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వేచి ఉండి అక్కడి నుంచి ఇప్పుడే అంటే కేవలం 12:55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా భువనేశ్వర్కి బయలుదేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒడిశాలో ఏదైతే మోహన్ చరణ్ మాంగి ఏదైతే గిరిజన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంది. ఆయనది సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉండడంతో కాసేపటి కిందటే ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా భువనేశ్వర్కి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు అంటే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళినప్పటికీ ఆయన వెంటనే అంటే వెనుక ఫ్లైట్లోనే మళ్ళీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బయలుదేరి వెళ్ళినట్లయితే సమాచారం అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన పంపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది నాయకులు పూర్తిగా ఆయనకి సెండాఫ్ ఇచ్చిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే మొదటగా ఆయన ఈ కేశరపల్లి దగ్గర జరుగుతున్నటువంటి సభకు చేరుకున్నటువంటి మోడీ మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవిని దగ్గరే కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆయన చాలా ఆనందంగా వాళ్ళతో గడిపి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అయితే పాల్గొని కాసేపటి కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఆయనకి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సెండాఫ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు కూడా ఏదైతే ఇక్కడ గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు ఇక్కడ అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. కాసేపటి ఇటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా చంద్రబాబు ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకి వెళ్తే బయలుదేరన్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఆయన 4వసారి ఈసారి ఆయన కూడా ఫ్యామిలీతో కలిసి ఈరోజు తిరుమలకి వెళ్ళనున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7:30 శ్రీవారి విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కీసరపల్లిలో జరిగినటువంటి సభ సక్సెస్ అయినందుకు ఇటు చంద్రబాబు చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది అని చెప్పొచ్చు మాధురి. అండ్ సునీల్, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంది అని నేతల నుంచి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొదటి నుంచి ఇటు టీడీపీయే కాకుండా ఇటు జనసేనకి సంబంధించి కావచ్చు, మరోవైపు బీజేపీకి అందరికీ సమానంగానే ఈసారి మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఇటు మోడీ కూడా సంతృప్తి చెందినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి కూడా ప్రత్యేకంగా అవకాశం ఇచ్చినట్లు ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారాల్లో ఇటు జనసేన నాయకులే కాకుండా ఇటు బీజేపీ నాయకులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంపై బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి పూర్తిగా ఏదైతే టీడీపీ బాగా చేసిందని చెప్పేసి అందరూ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు పూర్తిగా అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్న పరిస్థితులు చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అందరూ ఆనందంగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 24 మంది మంత్రులుగా ప్రమాణం చేయడం, మరోవైపు మరి అంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నా అంటే కొంతమంది కొత్త శాఖలకి ఏదన్నా కేటాయించబోతున్నారనేది త్వరలో తెలిసే పరిస్థితి ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్.